హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను పచ్చి చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికి నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను. 20 అయితే సరిపోద్ది. మంచి స్పైసెస్ తినేవాళ్ళైతే 20 వేసుకోండి. నేను లైట్గా తీసుకున్నాను అన్నమాట. కారం సరిపోకపోతే ఇంకొంచెం ఒక స్పూను కారం యాడ్ చేసుకోవచ్చని. ఇవి బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని తీసుకున్నాను. చింతకాయలు, పచ్చిమిర్చి, కల్లుప్పు వేసుకొని ఇందులోకి ఇంకొక పసుపు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చింతకాయలని పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పచ్చడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు పచ్చడి. దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోనే ఉంటుందండి పచ్చడికి టేస్ట్. ఈ పోపులోనే వస్తుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాము. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయింది. అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులోకి పచ్చిశనగపప్పు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. ఇంగు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ముందుగా చేసుకున్న ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. పచ్చడి ఇలా వచ్చేస్తుందండి. బాగా ఉడకాలి పచ్చడి ఆయిల్లో. ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. వేడి వేడి అన్నంలో తింటే కనుక ఈ పచ్చడి నేను ఇయర్లీ వన్స్ ఈ చింతకాయలు వస్తాయి కదా ఈ సీజన్లో, అప్పుడు ఇయర్లీ వన్స్ నేను ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకొని తింటానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ పచ్చడి. సో నేనైతే చేసుకొని తింటాను. ఎవరికైనా చింతకాయలు దొరికితే ఇష్టమైతే కనుక ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పచ్చడి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.